కొన్నిసార్లు మనం హర్ట్ అవుతాము, ఫీల్ అవుతాము, గాయపడతాము. అలాంటప్పుడు మనం ఎమోషనల్‌గా భావోద్వేగాలలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడు హీల్ అవ్వటం ఎలా మరి? చాలామంది నెగెటివ్ ఎమోషన్స్ నుంచి పారిపోదాం అనుకుంటారు. అంటే వాటిల్ని సప్రెస్ చేయటం, వాటిల నుంచి ఏదో ఒక రకంగా డిస్ట్రాక్ట్ చేసుకోవటం, డీవియేట్ అయిపోవటం, వేరే పనుల్లో పడిపోతే నేను ఈ బాధను మర్చిపోతాను అనుకుంటారు. కానీ అట్లా కాదండి. ఎమోషన్స్ నుంచి మనం ఎప్పుడు భయపడి పారిపోవాల్సిన పని లేదు. ఒక్క నిమిషం వాటిలతో గనక మనం కూర్చుని ఆలోచించి యాక్సెప్ట్ చేసి వాటిల్ని లెట్ గో చేస్తే అప్పుడు మన హీలింగ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎమోషన్స్ అనేవి, భావోద్వేగాలు అనేవి మన మనసు, శరీరం మనకిచ్చే సందేశాలు, వాటి గురించి పట్టించుకోమని. సో అప్పుడు గనక మనం వాటిల్ని చూస్తూ, వింటూ, యాక్సెప్ట్ చేసి బయటికి పంపించేస్తే అప్పుడు నిజమైన మనకు మానసిక స్వస్థత అనేది చేకూరుతుంది. ఎమోషన్స్ని ఫీల్ అవ్వటం అనేది వీక్నెస్ కాదండి, అది ఒక డోర్వే టు ఇన్నర్ స్ట్రెంగ్త్. నిజంగా మనం హీల్ అవ్వాలి అంటే మన ఎమోషన్స్ని మనం పట్టించుకుని యాక్సెప్ట్ చేసి అప్పుడు మనం హీల్ అవుతూ ఉంటే, లేదంటే వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాము. ఇది గుర్తుపెట్టుకుని ట్రై టు హీల్ యువర్ సెల్ఫ్. సిట్ విత్ యువర్ ఎమోషన్స్, ఫీల్ అండ్ దెన్ లెట్ గో. థ్యాంక్ యూ.